ప్రతి ఆడపిల్ల తన జీవితంలో తినేసేది ఒకటి, అందరూ ఈమె మా అమ్మాయి అని చెప్పుకునేంత గొప్పగా ఎదగాలి. అవును, నేను మా అమ్మాయిని ఊరికి కాపురం ఇచ్చిన చెప్పుకున్నంత విలువగా బతకాలి. ఆ అమ్మాయి అలా అమ్మాయి అనంటే ఆ అమ్మాయి చాలా మంచిదిరా, తల్లిదండ్రుల పేరు నిలబెట్టిందిరా, తల్లిదండ్రులకు నచ్చినట్టు బతికిందిరా, బతికి చూపించిందిరా అని ఒక్కటి కోరుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు తెలుసా? నా బిడ్డ మంచిగా ఉంటే చాలని కోరుకుంటారు. నేను మీకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు, కానీ నాకు అర్థమైన వీళ్ళ మాత్రం నేను చెప్తున్నాను. మీకు పిల్లలని ఒక ఊరికి ఇచ్చినాము, పెళ్లి చేసినాము, కట్నం ఇచ్చినాము, కాపురానికి పంపించినాము, ఇది కాదండి ఇంపార్టెంట్. ఎలాంటి నోడికిచ్చినాం, ఎలాంటి పేరుని నోడికిచ్చినాం, ఎలాంటి క్యారెక్టర్ నోడికిచ్చినాం, ఎంత ఆస్తులు నోడికిచ్చినాం, ఎంత బ్యాక్గ్రౌండ్ నోడికిచ్చినాం, ఇవన్నీ కాదు నువ్వు తెలుసుకోవాల్సినవి. నిజంగా ఇవన్నీ కాదు, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అసలు నువ్వు తెచ్చిన సంబంధం నీ బిడ్డకు నచ్చిందా లేదా, ఇది నువ్వు తెలుసుకోవాలి. నీ బిడ్డకు నచ్చకుంటే నువ్వు ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలు, ఎన్ని ఆస్తులు, ఎంతమంది కుటుంబంలో ఉన్నా కూడా, ఎంత పెద్ద 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 ఎక్సెట్రా 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 ఉన్నా కూడా అమ్మాయికి సంతోషాన్ని ఇవ్వలేవు అవి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీరు అమ్మాయిని అర్థం చేసుకోలేనప్పుడు ఒక భర్తగా ఎవడో తెలియనోడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? చిన్నప్పటి నుంచి కడుపులో గాని పెద్దగా ఎవరికి పెంచిన మీరే సరిగా అర్థం చేసుకోలేనప్పుడు మధ్యలో వచ్చినోడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? సరే, ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే వాడు కూడా చక్కగా ఉంటాడా? వాడు కూడా చక్కగా ఉంటాడు. అమ్మాయిలకు ఛాన్స్ కూడా కంప్లీట్ ఇవ్వండి అని నేను చెప్పట్లేదు మీకు, కానీ అమ్మాయిలకు నచ్చే విధంగా మీరు సంబంధం లేకున్నా పర్లేదు, మీకు నచ్చినట్టు లేకున్నా పర్లేదు, కానీ తెచ్చిన తర్వాత మాత్రం ఫలానా అబ్బాయిని మీరు తెచ్చివ్వాలంటే నీకు నచ్చిందా బిడ్డ అనేసి ఒక మాట అడగండి మీరు. ఎందుకనంటే మీరు తెచ్చి చేసే పెళ్లికి 100 సంవత్సరాలు బతికినన్ని రోజులు బానిసగా బతకాల్సింది ఆ అమ్మాయి. ఒక్కదానికి తలంచుకొని జీవితం మొత్తం బతికేయాలి. తాలికి వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ గోల్స్ అన్ని చంపుకొని మరి బతకాలి. 7 తరాలు అవతల 7 తరాలు ఇవతల కాదు. మీరు యువతల చేసినా కూడా అబ్బాయి అమ్మాయికి నచ్చాలి. నేను చేసుకుంటే అమ్మా నా పిల్ల మీతో చెప్పాలా? ఏముందండి చెప్పండి, డబ్బుకి ఏముంది? డబ్బు కాదు ముఖ్యం. డబ్బు ఏం చేస్తావు? వచ్చినప్పుడు వెనకేసుకుని పోతావు. చేస్తావు నువ్వు పెళ్లి అంగరంగ వైభవంగా వేసి టెంట్ వేసి పెద్ద డీజే బాక్సులు పెట్టి అప్పటి వరకే ఉంటది అదంతా. తర్వాత ఎవరు ఇబ్బంది ఒక 7 రోజుల పెళ్లి చేయడానికి అంత కష్టపడి, అంత ఏడ్చి, అంత బాధపడి ఆ 7 రోజులను నువ్వు అంత కంప్లీట్ చేసేస్తే ఒక తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీర్చుకుంటారు. మీరు అంటారేమో అందరూ ఊర్లో, అరే వాళ్ళ ఫలానా వాళ్ళ పెళ్లి బాగా చేసింది, పిల్లలు మంచోనికి ఇచ్చింది, జాబ్ ఉన్నోనికి, డబ్బులు పిల్లకి ఏముంది అక్కడ? పిల్ల సంతోషంగా బతికిందా లేదా, పిల్ల ఆనందంగా ఉంటుందా లేదా పట్టించుకోకనే ఒక అమ్మాయిని నరికి కిరాతకంగా అమ్మాయి గొంతు పిసికి ఊరేసి ఆత్మహత్య ఎటు పోతుంది తెలుసు సమాజం. చాలా దారుణంగా తయారైతుంది. తల్లిదండ్రులు మీరు మీ బిడ్డని కాపాడుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న తరానికి, ఎప్పుడో వచ్చే తరాలకు మాకు పుట్టబోయే పిల్లలను మేమెట్లా కాపాడుకోవాలి?